జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం, ఇది చూసావా సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో, కంప్యూటర్ అడిగితే ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేరే కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే దింపించుకోండి. ఏంటని 7వ క్లాసులో లోపల డ్రైవర్ లేదు. పొరపాట్లు చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఇటు ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థమైన ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల జెంట్స్ కాదు, అక్కర్లేదు. ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, ఓ మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్ మణి బావయ్య, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా? పాపాయమ్మతో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా. ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీలా మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు, ఇదంతా సహజం, సర్వసాధారణంగా ఆడుకుంటావు. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదూ? అయితే చేతులు ఈ చేతుల నుండి ఇలా తీసుకొచ్చి ఏమిటిది పశువులో ప్రవర్తిస్తున్నావు? ముందు మనుషులను అర్థం చేసుకో. చిన్నపిల్లలు పట్టుకుని అలా కొడతావేంటి? ఇంకోసారి ఇలా చేసావో కిట్టు, మన పనులను వదులుకుని ఈ కొంటి పిల్లని కలబడి జరగడం ఏమైనా బాగుందా? పోనీలేమని, చిన్నపిల్ల 2 రోజులు ఊరికి వెళ్ళిపోతుంది. అట్లాగా? ఇదిగో బాబు, ఈ సెట్ నీ దగ్గర ఉంచుకో. అవును, ఇక్కడ ఏముందని ఈ పిల్ల మన ఇక్కడ తీసుకొచ్చింది? ఇది సైన్స్ ఎగ్జిబిషన్, చూడాలని అడిగింది, అందుకే కిటు, తీసుకొచ్చాను. చూడు. ఏమైంది? సూపర్ బొమ్మ. ఏంటిది? ఎక్కడిది? కొట్టేసా. ఇదిగో, ఈ పిల్ల కొట్టేయడం బాలేదు, రాసుకునే చోటు బాలేదు. హాయ్, కిటు కిటు, అక్కడ చూడు. ఏంటి? నాకు చిలుక బొమ్మ కావాలి. రా కొనిస్తాను. నువ్వు కొట్టేసేవాలి. ఏంటి? టిష్యూ. వీల్లేదు, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనిస్తాను. దొంగతనం తప్పు. అయ్యగారు ఏమన్నారు? రామా. అమ్మా, కిటు, ఎందుకు భయపడతావు? దొంగతనం చేయడంలో థ్రిల్ తెలుసు. అట్లాంటివన్నీ మాకేం తెలీదు.